పద సేవలో నీ పాద పూజలో నీ పద సేవలో నీ పాద పూజలో పరవశముందగా వచ్చాను స్వామి పరవశముందగా వచ్చాను స్వామి ప్రియమారగా కొనియాడగా ప్రియమారగా కొనియాడగా అరుణేచ్చినావయ్యా ఆత్మదేవా అరుణేచ్చినావయ్యా ఆత్మదేవా నీ పద సేవలో నీ పాద పూజలో నీ పద సేవలో నీ పాద పూజలో అరుణోదయ వేళ తొలిగిరాలే దీపారాధన చేయగా అరుణోదయ వేళ తొలిగిరాలే దీపారాధన చేయగా మది పులకించే మలయ మార్గమే మది పులకించే మలయ మార్గమే వింజామరు వీయగా విరిసిన హృదయాలతో ముకులిత హస్తాలతో విరిసిన హృదయాలతో ముకులిత హస్తాలతో నీ పూజలు చేయగా వచ్చాము స్వామి నీ పద సేవలో నీ పాద పూజలో. ప్రభువా, దుగ్గి వెంకటరామమ్మ గారికి నిత్య విశ్రాంతిని దయచేయము, నిత్య ప్రకాశము ఆమె మీద ప్రకాశించును గాక. ఈ యొక్క పూజ బలిని ప్రత్యేకముగా ఈ రోజున మన మధ్యలో ప్రభు సన్నిధికి కొనిపోబడినటువంటి కుమార్తె దుగ్గి వెంకటరామమ్మ గారి కొరకు వారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలి అని ప్రత్యేకంగా ఈ పూజ బలిని సమర్పిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ముఖ్యముగా ఇన్ని రోజులు మన మధ్యలో ఉండి తిరిగాడి ఈ రోజున ప్రభు సన్నిధికి ప్రభువే స్వయముగా తీసుకున్నటువంటి మనందరికీ సుపరిచితురాలైనటువంటి దుగ్గి వెంకటరామమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలి అని ఈ లోకంలో జీవించి ఉన్న కాలంలో చేసిన ప్రతి తప్పు అది ఒక పొరపాటుగా గణించి ప్రభు ఆమెకు నిత్య రాజ్యంలో స్థానం కల్పించాలి అని, అలాగే వారి యొక్క ఆమె యొక్క కుమార్తెలు కుమారులు వారి యొక్క కుటుంబాలందరికీ కూడా గొప్ప దేవుడు ఓదార్పును అనుగ్రహించాలని ప్రత్యేకముగా ఈ పూజ బలిలో ప్రార్థన చేస్తాం. మనం చేసిన తప్పులకై పాప మన్నింపు కోరుకుంటాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సకల దూతలను మన ప్రభు అయిన సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభు ఆ దయచూపము, క్రీస్తు ఆ దయచూపము, ప్రభు ఆ దయచూపము. ప్రార్థించుదము.
సర్వశక్తి కలిపితేన ఓ సర్వేశ్వర, నీ కుమారుడు మా కొరకు మరణించి మరలా జీవముతో లేచినని మా విశ్వాసము చాటుచున్నది. ఈ పరమ రహస్యము ద్వారా క్రీస్తునందు మరణించిన నీ సేవకురాలైన వెంకట్రావమ్మ గారికి అంతిమ దినమున క్రీస్తుతో పాటు జీవముతో లేచి ఆనందించు భాగ్యమును ప్రసాదింపుమని నిన్ను ప్రతిమాలుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. మరణించినను మనము ప్రభువునకు చెందిన వారమే. పునీత పౌలు రోమ పౌరులకు రాసిన లేఖ 14వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు మరియు 10వ వచనం నుంచి 12వ వచనం వరకు. సహోదరులారా, మనలో ఎవడును తన కొరకై జీవింపడు, ఎవడును తన కొరకై మరణింపడు. మనము జీవించినను ప్రభు కొరకే జీవించుచున్నాము, మరణించినను ప్రభు కొరకే మరణించుచున్నాము. కనుక జీవించినను మరణించినను మనము ప్రభునకు చెందిన వారమే. ఏలైనా జీవించిన వారిని మరణించిన వారిని పాలించు నిమిత్తమే క్రీస్తు మరణించిన సజీవుడాయను. కనుక మీరు మీ సోదరునిపై ఎలా తీర్పు చెప్పుదురు? లేదా మీరు మీ సోదరుని ఎలా ధృవీకరించురు? మనమందరము తీర్పు కొరకై దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడుదుము. ఏలైనా నేను జీవిస్తున్నట్లుగా ప్రతి మోకాలు నా మొదట తప్పక మోకరించును, అందరూ దేవుణ్ణి స్తుతింతురు అని ప్రభువుకు చెప్పుచున్నారు అని రాయబడి ఉన్నది కదా. కనుక మనలో ప్రతి వ్యక్తియు దేవుని ఎదుట తనను గూర్చి లెక్క చెప్పుకోవాల్సి ఉండెను. ఇది ప్రభు వాక్కు. ప్రభు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. యోహాను సువార్త 11వ అధ్యాయము పవిత్ర వచనములు 20వ వచనము నుండి 25వ వచనం వరకు. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కానీ మరియమ్మ ఇంటి అందే కూర్చుండి ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇచ్చట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు. ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పెను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించునను జీవించును.
జీవము ఉండగా నన్ను విశ్వసించే ప్రతివాడు ఎన్నటికి మరణము జవించుడడు. ఇది క్రీస్తు సువిశేషము. కూర్చుంటాం, ఒక 2 నిమిషాలు అందరం కూర్చుంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరణం మనుషులందరినీ కూడా బాధతో నింపుతుంది. మరణం అనేది అది ఒక నొప్పి లాంటిది. ఎవరు కూడా ఆ నొప్పిని తీర్చలేరు. దానికి మందు కూడా అంటూ కొద్దిగా కష్టం అది. ఈరోజు మన మధ్యలో ఇన్ని రోజులు కూడా వెంకటరామమ్మ గారు వచ్చి అక్కడ కూర్చుని ఆ బెంచ్ల మీద కూర్చునేవాళ్ళు అనమాట. వచ్చి అక్కడే కూర్చుని ప్రతి ఆదివారం ఎంత బిజీగా ఉన్నా కూడా బలి పూజలో ప్రార్థనలో ఉండడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉండేది. ఈ రోజున ఆ కుమార్తె, మన మధ్యలో ఉన్నటువంటి ఆ కుమార్తె మనల్ని వదిలిపెట్టి ఈ రోజున ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. నిన్నటి రోజున నేను విన్నది ఏంటి అని అంటే, ఆమె చివరి మాటలు కూడా యేసయ్యా యేసయ్యా అంటూనే ఆమె చివరి మాటలు అవే అని వాళ్ళ కుటుంబస్తులు చెప్తూ ఉన్నారు. అంటే క్రీస్తు ప్రభువుని అంతగా ఆ కుమార్తె ప్రేమించింది. తన జీవితంలో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు భర్త, పిల్లలు, వారి యొక్క కుటుంబాలు, తరువాత ఆమెకి ఇవ్వబడినటువంటి ప్రతి బాధ్యత కూడా వెంకటరామమ్మ గారు నెరవేర్చి ఈ రోజున పరలోకానికి కొనిపోబడ్డారు. కొంతమంది ఒకవేళ అనుకోవచ్చు, ముఖ్యంగా ఆ బిడ్డలకి, కొడుకులకి ఉండుండొచ్చు, అమ్మ ఒక్కసారి తిరిగి వస్తే బాగు, ఒక్కసారి మాట్లాడితే బాగు, ఒక్కసారి మమ్మల్ని చూస్తే బాగు, నేను చేసిన ఆ రోజు ఆ తప్పు చేశాను కదా, నీకు ఒక్కసారి సారీ చెప్తాను, క్షమాపణ చెప్తాను అని ఒక్కొక్కసారి అనిపించవచ్చు. ఆ కుటుంబస్తులకి దగ్గర సంబంధం ఉన్న వాళ్ళు అలాంటి ఆలోచన ఉండొచ్చు. అమ్మో, ఆ రోజు ఆమెకు సారీ చెప్పుంటే అయిపోయేది, క్షమించమని కోరి ఉంటే అయిపోయేది అని కొన్నిసార్లు అట్లా అనిపిస్తుంది. తిరిగి వస్తే బాగు, ఎందుకు ఇదంతా జరగాలి ప్రభువా, ఎందుకు ఇదంతా జరగాలి? ఈరోజు చదివినటువంటి సువిశేషంలో లాజరు మరణించినప్పుడు ఆ లాజరు యొక్క 2 అక్కలు కూడా అలాగే అంటున్నారు, ప్రభువా ఒకవేళ నువ్వు ఇక్కడ ఉండుంటే నా తమ్ముడు బ్రతికేవాడు కదా అని చెప్తున్నావు. ఒకవేళ ఇలాంటి ఆలోచన మనకు కూడా ఉంటుంది. ప్రభువా ఎందుకు తీసుకోవాలి మా అమ్మను, ప్రభువా ఎందుకు తీసుకోవాలి నాకు చెందినటువంటి ఆ మంచి వ్యక్తిని, ఉంచవచ్చు కదా ఇంకొన్నాళ్ళు, హాస్పిటల్ నుంచి తీసుకురావచ్చు కదా క్షేమంగా అని రకరకాల ఆలోచనలు మనం కూడా మార్తమ్మలాగానే మాట్లాడుతూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరుల, ఒకవేళ ఎందుకు తీసుకెళ్ళాడు ప్రభు అని అంటే ఒక్కటే సమాధానం, వెంకటరామమ్మ గారు అంటే ప్రభుకి ఇష్టం, అందుకే ఆయనతో ఉంచుకోవడానికి తీసుకున్నాడు. చివరిలో ప్రభు ఒక మాట చెప్తున్నాడు, ఏమిటి అని అంటే, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువారు మరణించినను జీవిస్తారు. ఈరోజు ఆమె మన మధ్యలో ఉంచి భౌతికంగా మనకి లేకపోయినా కూడా ఆత్మీయంగా ప్రభుతో సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఆ కుటుంబస్తులు, ఆ బిడ్డలు, అలాగే వారి యొక్క కొడుకులు కూడా మీకు ఈరోజు ప్రభు చెప్తున్న చిన్న సందేశం ఏమిటి అని అంటే, మీ కొరకు ప్రార్థించడానికి, మీ అందరి కొరకు, మీ కుటుంబాలు ఉన్నాయి కదా, మీ కుటుంబాలందరి కొరకు ప్రార్థించడానికి మీ అమ్మగారు పరలోకంలో ప్రభుతో ఉన్నారు. మీ కొరకు ఒకరున్నారు పరలోకంలో ప్రార్థించడానికి. ఈ రోజు నుంచి మీరు కూడా అడగొచ్చు, అమ్మ మా కొరకు ప్రార్థించు, అమ్మ మా కొరకు, ఇగో మా కుటుంబంలో ఈ సమస్య ఉంది, మా కొరకు ప్రార్థించు అని మీ అమ్మగారిని మీరు అడగొచ్చు ఈ రోజు నుంచి. ఎందుకనంటే ఆమె పరలోకంలో ఉన్నది, తప్పకుండా గొప్ప దేవుడు తీసుకుంటాడు అని మన నమ్మకం. ప్రియమైన సహోదరి సహోదరుల, ఈరోజు మనము కూడా, ఈ రోజున వెంకటరామమ్మ గారు, ఇంకొక రోజున మనకి ఈ కుమార్తె ఇస్తున్నటువంటి ఒక చిన్న సందేశం ఏమిటి అని అంటే, ఈ కొద్ది జీవితం, మనకున్నటువంటి ఈ కొద్దిపాటి జీవితం ఎందుకు అనవసరమైనటువంటి
అసూయలతో, కక్షలతో బంధాలు అనేది లేకుండా జీవిస్తూ, చెడు జీవితం జీవిస్తూ ఎందుకు ఉండాలి? మనకున్న ఈ కొద్ది జీవితం, ఆమెది ఈరోజు ఆమె మరణించింది. రేపటి రోజున నువ్వు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, కానీ ఒకరోజు తప్పకుండా ఆమెతో మనం కూడా కలవాలి. కనుక ఈ కొద్ది జీవితాన్ని మనం ప్రభు కొరకు జీవించాలి. ప్రభు చూపించిన ఆ మంచి మార్గంలో, సన్మార్గంలో జీవించడానికి ప్రయత్నం చేయాలి. అదే ఈ రోజున ఆ కుమార్తె మనకిస్తున్నటువంటి సందేశం. అలాగే వారి యొక్క కుటుంబస్తులకి మీకు చెప్తున్న చిన్న మాట ఏమిటి అని అంటే, నా కుమార్తె నేనున్నాను మీ కొరకు ప్రార్థించడానికి. పరలోకంలో మీకంటే ముందుగా నేను వెళ్ళి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను తప్పకుండా అని ఈ రోజున దుగ్గి వెంకట్రావమ్మ గారు మనందరికీ కూడా ప్రార్థన చేస్తాను. నేను కూడా ఒక విచారణ గురువుగా ఒక మంచి విశ్వాసరాలని కోల్పోయాం. మా సంఘం అంతా కూడా మంచి విశ్వాసరాలు కోల్పోయాం. అలాంటి వ్యక్తి మా సంఘాన్ని కోల్పోయింది నిజంగానే. కనుక మా అందరి ప్రార్థన, సంఘ ప్రార్థన, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరి ప్రార్థన కూడా పరలోకం చేరి ఆ గొప్ప దేవుడు ఈ కుమార్తె తన జీవితంలో ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు మనుషులుగా మానవ తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని ఇప్పుడు మనం చూస్తున్న పూలు కావచ్చు, లేదనంటే శరీరం కావచ్చు, లేదా సమాధి కావచ్చు. సమాధి మీద చేస్తున్న పెద్ద రాళ్ళు వేసి మంచిగా అలంకరించడం కావచ్చు. ఇవన్నీ కూడా ఒకరోజు వెళ్ళిపోతాయి, ఒకరోజు కరిగిపోతాయి, ఒక జీవితాంతం ఉండవు. కానీ నీ మనసులో ఉన్నటువంటి ఆమె రూపం ఉంది కదా, నీ మనసులో ఉన్నటువంటి ఆమె చేసినటువంటి మంచి పనులు నీ మనసులో ఉన్నాయి కదా, అది ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటాయి. కనుక ఈ రోజున మనందరము కూడా ఆ కుమార్తె చేసినటువంటి మంచి పనులను జ్ఞాపకం చేసుకొని, ఆమె జీవించిన జీవితం ఎంతో మందికి ఆదర్శముగా ఆ బిడ్డలందరినీ కూడా పెంచి పెద్ద చేసి ఈ రోజున ఇలాంటి ఒక గొప్ప స్థాయికి తీసుకొచ్చి వాళ్ళందరినీ సంతోషంగా ఉంచి ఈరోజు మనందరినీ వదిలిపెట్టేసి వెళ్తూ చెప్తున్న మాట, నా పరుగు పందాన్ని నేను ముగించాను, ఇంకా నీ పరుగు మిగిలి ఉన్నది, నీవు చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతల్లో నీవు కూడా నాలాగా ఉండి బాధ్యతలు నెరవేరుస్తూ ఒక రోజున పరలోకం చేరాలి. ఆ పరలోకంలో మన కొరకు ఈ వెంకట్రావమ్మ గారు ఎదురు చూస్తూ ఉంటారు. మనం కూడా వెళ్ళి ఆ ప్రభు సన్నిధిలో అందరం కలిసి ఒక కుటుంబముగా, ఒక సంఘముగా ఆమెతో కలిసి, మరియ తల్లితో కలిసి, పునీతులందరితో కలిసి ఆ గొప్ప దేవుని ఆరాధించే ఒక గొప్ప సందర్భం మనం కూడా పొందుకోబోతున్నాం. కనుక ఈ పూజ్య బలిలో మనందరం కూడా ఆ కుమార్తె ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలి అని, ఆమె జీవించి ఉన్న కాలంలో చేసిన ప్రతి తప్పులన్నీ కూడా గొప్ప దేవుడు పెద్ద మనసుతో మన్నించాలి అని, ఒకవేళ మీలో ఎవరైనా ఇంకా ఆమెకి సారీ అడగాలి అన్నా, లేదనంటే ఆమె మీకేదో చేసింది అని కొంచెం కోపం ఉన్నా ఈరోజు ప్రభువుకి అర్పించండి. ఎందుకంటే ఆ మనిషే లేదు, ఈ రోజున ఆ మనిషే లేకుండా ఇవన్నీ మనలో ఉండడానికి అవకాశం లేదు. కనుక మనందరి ప్రార్థన ఒక్కటే, ప్రభువా ఆ కుమార్తె ఆత్మను నీ రాజ్యంలో చేర్చుకోనండి. ఈ యొక్క ఉద్దేశం కొరకు ఈ బలి పూజలో ప్రార్థిస్తాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున. ఓ ప్రభువా, మా సహోదరి వెంకట్రావమ్మ గారి రక్షణార్థమై మేము నీ కరుణను అర్థించుచు దీనతతో ఈ అర్పణలను సమర్పించుచున్నాము. నీ కుమారుడని యేసు ప్రేమగల రక్షకుడని ఈమె దృఢముగా విశ్వసించాను. కావున ఈమె నిన్ను కనికరము గల న్యాయమూర్తిగా దర్శించు భాగ్యమును ప్రసాదింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము,
న్యాయము, ధర్మము రక్షణదాయకము. ఎందుకన మేమందరము మరణింపకుండుట కొరకు క్రీస్తు ఒంటరిగా మరణించుటకు అంగీకరించను. మేమందరమును సదా నీ కోసము దీవించుటకు అతడు తన ప్రాణమును త్యాగము చేశాను. కావున దూతల గాయక బృందములతో ఏకమై మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధము నీవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. మా ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఓ ప్రభువా, ఈ దినము నీవు ఈ లోకము నుండి పిలుచుకొనిన దుగ్గి వెంకట్రావమ్మ అను నీ సేవకురాలని జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థురాలైన ఈమె అతని ఉత్థానమందును పాల్గొనును కాక. ఉత్థానమగ్ధమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. వెంకట్రామమ్మ గారి మీద దయచూపి దేవుని కన్నె తల్లియకు మరియమాతతో
అపోస్తలులతో, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో, పునీత మోనికమ్మ గారితో మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల హితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడి ఈ రోజున మనం జరుపుకుంటున్నటువంటి ఒక పండుగ ఏమిటి అంటే పునీత మోనికమ్మ గారి పండుగ. ఈ పునీతురాలు అమ్మలందరికీ కూడా, తల్లులందరికీ కూడా పాలక పునీతురాలు. ఈ రోజున ఆమె లాంటి ఒక తల్లి ప్రభువు సన్నిధికి వెళ్ళినందని ఆ ఆత్మను పరలోకములో చేర్చుకోవాలి అని అందుకు ప్రార్థించమని పునీత మోనికమ్మ గారి ప్రార్థన సహాయాన్ని కూడా కోరుతూ ఆ పరలోక దేవుని, పరలోక నాథుని ఈ కుమార్తెకు నిత్య విశ్రాంతిని దయచేయాలని పరలోక ప్రార్థనను చెప్పిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ఆపులను మీరు మన్నించండి, మమ్ము శోధనలో ప్రవేశింపని ప్రభు అన్ని కిడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి, సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ రోజున మనందరినీ కూడా రక్షిస్తున్నటువంటి గొప్ప దేవుడు, మన జీవితాలను ఒక్కసారి సరి చేసుకొని, సరి చూసుకొని ముందుకు వెళ్ళాలని కోరుతున్నటువంటి ప్రభు. ఆ గొప్ప దేవుడు ఏర్పాటు చేసిన విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. దయచేసి గమనించండి, దివ్య సత్ప్రసాదం కేవలం కథోలికులు మాత్రమే, ఆర్సిఎం సంఘానికి చెందిన వారు మాత్రమే స్వీకరించాలి. మిగిలిన మతం వారు లేదా మిగిలిన సంఘం వారు వేరే ఎవరైనా ఉన్నట్లయితే మీరు ముందుకు రావద్దు. మీరున్న స్థలంలోనే కూర్చొని ప్రార్థించుకోనండి. కేవలం కథోలికులు మాత్రమే ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను.
నా మంచి యేసువా, దేవుడు మన ఆత్మను మెరిగిన ఆకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించున్నాము. ఆమేన్. ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, నీ కుమారుడు తన శరీరమునే ఆహారముగా ప్రసాదించు దివ్య సంస్కారమునందు ఇహలోకపు యాత్రకు కావలసిన ఆహారమును మా కొరకు సిద్ధపరిచెను. ఆ ఆహారముతో శక్తిని పొంది జీవించి ఆ తరువాత మరణించిన ఈ మా సోదరి దుగ్గి వెంకట్రావమ్మ గారు నిత్య జీవాహారపు బల్ల వద్ద క్రీస్తు విందులో భాగస్థురాలగునట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ ఇక్కడ రండి. అందరి దగ్గర రండి. సహోదరి సహోదరులారా, అది సహోదరి సహోదరులారా, క్రీస్తునందు సంపూర్ణ విశ్వాసమును ప్రకటించుచు ఈ మన సోదరి దుగ్గి వెంకట్రావమ్మ గారి ప్రేతమును భక్తిపూర్వకముగా భూస్థాపితము చేయుచున్నాం. సకల జీవరాశికి ప్రాణదానము చేసిన దేవుని దృఢ నమ్మికతో ప్రార్థించుదాము. ఆయన పరమాత్మ ఈ మృత శరీరమును పరిపూర్ణముతో పునీతులతో సత్సాంగత్యం అనుభవింప పునరుత్థానమును గావించునుగాక. ఈమె పాపములన్నిటినీ క్షమించి పరమపితతో సఖ్యత అనుభవింప కాపరి మేపరియగు క్రీస్తునాథుడు సురక్షితముగా స్వర్గమునకు చేర్చుగాక. సకల పునీతుల సమేతముగా పరలోక రాజు సమక్షమున ఈమె శాశ్వత సంతోషమును నొందునుగాక. దైవ పునీతులారా ఈమెకు సహాయముగా రండు, దైవదూతలారా ఈమెకు ఎదురు రండు. అందరూ చెప్పండి. ఈమె ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. నిన్ను పిలిచిన క్రీస్తు తన చెంత నుంచునుగాక. దైవదూతలు నిన్ను అబ్రహాము ఒడిలోనికి చేర్చుదురుగాక. అందరూ ఈమె ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. ఓ సర్వేశ్వర, ఈమెకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపుడు. మీ దివ్య ప్రకాశము ఈమెలో శాశ్వతముగా వెలుగునుగాక. అందరూ ఈమె ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. ఓ దయామయ తండ్రి, మా సోదరి ఆత్మను మీకు అప్పగించుచున్నాం. మీ మంచితనములో క్రీస్తునాథుని యందు పునీతుల పరిపూర్ణ సంతోష ఐక్యతకు గుర్తులుగా ఉన్న ఈ మీ దాసురాలు మీరు అనుగ్రహించిన సకల మేలులకు కృతజ్ఞతావందనములు చెల్లించుచున్నాం. ఓ సర్వేశ్వర, మా ప్రార్థనలను దయతో ఆలకింపుడు. ఈ మీ దాసురాలైన దుగ్గి వెంకట్రామమ్మ గారికి స్వర్గ ద్వారములు తెరువుడు. మేమందరము క్రీస్తునాథుని కలుసుకుందాము. తదుపరి మీతోనూ మా సహోదరులతోనూ శాశ్వతముగా ఉండి పరస్పరము విశ్వాసపూరిత మాటలతో ఊరట నొందినట్లు సహాయము చేయుడు. మనాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ కుమార్తె ఆత్మ పరలోకం చేరాలి అని అందరం కూడా ఒక పరలోక జపం చెప్తాం. పరలోకం అందున్న మా తండ్రి, ప్రభు మీతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత,
పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మనందరినీ ఆశీర్వదించి భద్రముగా కాపాడి ఈ వెంకటరావమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి అనుగ్రహించునుగాక. ఇప్పుడు అందరం కూడా సమాధి స్థలమునకు యాత్రగా వెళ్తాం.